హలో ఎవ్రీవన్, నమస్తే. ఇవాళ సాటర్డే. సో పొద్దునుంచి ఇంట్లో బాగా బోర్ కొట్టేసింది అనమాట. సో ఇంట్లో చిన్న చిన్న పనులు, తర్వాత క్లీనింగ్, స్వీపింగ్ ఇవన్నీ చేశాము. అండ్ ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం బయటికి వెళ్ళేసి జస్ట్ మిడ్ టౌన్కి అనేసి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి సో మేముండేది థర్డ్ అవెన్యూ నుంచి వెళ్తున్నాం. సో నేను చెప్పాను కదా, మిడ్ టౌన్ అనేది ఉండేది సెకండ్ అవెన్యూ. సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి మిడ్ టౌన్ ఒక రఫ్లీ 1 కిలోమీటర్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇది థర్డ్ అవెన్యూ రూట్ అనమాట. ఒక చిన్న చేంజ్ ఇన్ ప్లాన్ అనమాట. మిడ్ టౌన్ వెళ్ళే ముందు మా వాళ్ళు కొంచెం పార్క్ వెళ్దాము. సో మా ఫ్రెండ్ వికాస్ ఉన్నాడు కదా, ఆయన మంచి కెమెరామ్యాన్ అనమాట. ఫొటోస్ అంటే పిచ్చి అనమాట. ఇట్స్ మ్యాడ్ ఫొటోస్ అంటే. ఒక 15 సంవత్సరాల పాత కెమెరా ఒకటి ఉంది అనమాట. దాన్ని పిచ్చిగా వాడుతూ ఉంటాడు. అతను తెలుగు రాదు కాబట్టి నేను విచ్చలవిడిగా చెప్తున్నా. సో ఇది మా లైన్లో ఉంచి పార్క్ ఎంట్రన్స్ అనమాట. సో యాక్చువల్గా ఎంట్రన్స్ ఇది కాదు, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అవుతూనే ఫస్ట్ ప్లే పార్క్ ఉంటుంది కిడ్స్ది. ఇది కిడ్స్ ప్లే పార్క్ అనమాట. కొంచెం స్లైడ్స్, క్రాడిల్స్, చిన్న గేమ్స్ ఉంటాయి ఇందులో. చిన్నపిల్లలు బేసిక్గా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆడుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ పార్క్ ఒక 10-15 ఏకర్స్ ఉందనుకుంటాను. దీంట్లో న్యూట్రియన్ పార్క్ కూడా చిన్నది ఒకటి ఉంది. అండ్ దెన్ కిడ్స్ ఏరియా ఉంది, వాకింగ్ రూట్ ఉందన్నమాట. సో వాకింగ్ చేసే వాళ్ళకి ఇన్ కేస్ మనం ఏమన్నా చిన్న గేమ్స్, బాల్ ఇట్లానే తెచ్చుకుంటే ఫుట్బాల్ ఆడుకోవచ్చు, లేదంటే కాసేపు కూర్చోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తింటారనమాట, జస్ట్ డే అవుటింగ్ లాగా. సో ఇవేంటో బోర్డ్స్ పెట్టారు. వాట్ ఈస్ దిస్? సాస్కటూన్ పబ్లిక్ లైబ్రరీ. ఓకే, అలాగా. అండ్ సో చెట్లకి ఆడుకుంటున్నారు కేవలం. అండ్ ఇక్కడ కొంతమంది తింటున్నారు. ఇది కొంచెం పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ ఇన్సైడ్ ది పార్క్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. మేము ఇటు సైడ్ నుంచి రాకుండా వేరే రూట్లో వచ్చచ్చు. ఇది నేను చెప్పాను కదా పార్కింగ్ ఏరియా, ఇది అనమాట. ఇది ఇంకో ఏరియా అనమాట. నేను చెప్పాను కదా కిడ్స్ ఏరియా అయిపోయింది. ఇది వచ్చేసి ఇంకో రోడ్. ఇది న్యూట్రియన్ ప్లే ల్యాండ్ అనమాట, న్యూట్రియన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ప్లే ల్యాండ్ లాగా చిన్నది ఒకటి క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం స్లైడ్స్ ఉన్నాయి, అండ్ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. తర్వాత చూస్తే మీరు చూస్తే కొంతమంది ఉన్నారు. సో పార్క్లో ఇది ఒక చిన్న వాటర్ది అనమాట. మా వాడు ఇప్పుడే ఆన్ చేశాడు. చూస్తే ఇక్కడ గ్రౌండ్కి తర్వాత మోటార్ అటాచ్ చేశారు. అండ్ ఆన్ చేస్తే వాటర్ ఇలా వస్తుంది. సో ఇంకా మోటార్ కంప్లీట్గా ఆన్ అవ్వలేదు. సో ఆన్ అయిన తర్వాత వాటర్ వస్తాయి. చూపిస్తాను వాటర్ ఎలా వస్తాయో.
ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇంకొకటి వాటర్ స్లైడ్, ఒకటి స్లైడ్ కాదు మోటార్ ఉంది, అది ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వా ఏ అచ్చా, ఇది కూడా అంత హెవీగా రావట్లేదు, బట్ స్టిల్ ఓకే, పని చేస్తుంది మొత్తానికి. ఇది ఒక వాటర్ సరిగా అంతగా పని చేయట్లేదు, బట్ దిస్ ఈజ్ ఓకే. హైట్ రావట్లేదు. ఇది న్యూట్రియన్ ప్లేల్యాండ్ గ్రౌండ్ అనమాట. సో what do you call this? इसको क्या बोलते हैं? It's kind of a wheel, and this is one more actually. So and they remove. సో ఇక్కడ హార్సెస్ అవన్నీ హ్యాంగ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ వల్ల అన్నీ తీసేశారనమాట, లేకపోతే ఇది తిరుగుతుంది, సర్కిల్స్ తిరుగుతుంది. అండ్ ఇది చూసారా, సో ఇది కూడా ఆఫ్ చేసిందనమాట, ఇనిషియల్గా లేదు. ఇది టికెట్స్ ఇచ్చే లొకేషన్. సో ఐ విల్ జస్ట్ షో యూ. ఇది క్లోజ్ చేసింది, టికెట్స్ అన్నమాట. అండ్ దెన్ ఐ విల్ షో యూ న్యూట్రియన్ बोर्ड. हाँ निकाल दिया वो. సో యా, ఇది న్యూట్రియన్ ప్లేల్యాండ్ అండ్ కిన్స్మెన్ పార్క్. ఈ వీల్ పక్కనే గ్రాస్ ఉంది. ఎయిర్కి వచ్చే గాలికి ఏంటంటే మంచిగా ఊపుతుంది. సో ఈ ఫ్లవర్స్ కూడా ఏం ప్లాంట్స్ తెలియదు, మరి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. సో మేము పార్క్ నుంచి ఇదో ఎగ్జిట్ అనమాట, అది యాక్చువల్ ఎగ్జిట్ కార్స్ వెళ్ళడానికి. సో ఇట్లే వెళితే ముందర కొంచెం ఒక రివర్ ఉంది. ఆ రివర్ సైడ్ నుంచి ఏంటంటే నివాసిన్ ట్రైల్ రూట్ అనేసి ఒకటి వాకింగ్ చేయడానికి. సో నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మేమైతే అక్కడికి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి మిడ్ టౌన్కి వెళ్ళడానికి ప్లాన్. ఈవినింగ్ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఐ విల్ షూట్ దట్ ఏరియా. ఇక్కడ ఒక చిన్న రివర్లో లిలీ బోటింగ్ అనేసి ఒకటి చేస్తున్నారు అనమాట. సో ఈ బోట్ నేను వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇది వాకింగ్ రూట్ వెళ్ళే దారి అనమాట. సో చిన్న బోట్ ఒకటి ఉంది, చూపిస్తాను నేను. సో ఇలా వెళ్ళాలి. ఇది రివర్ సైడ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ టైంపాస్ ఏంటంటే మొత్తం రివర్ సైడ్ అనమాట. సో మొత్తం ఈ రివర్ సైడ్కి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పాను కదా లిలీ బోట్ అనేసి ఇదనమాట. సో ఆన్ చేస్తున్నారు రివర్. అండ్ ఇది रिवर नेक्स्ट वीक का इसको बुक करते हैं नेक्स्ट वीक का करना है तुम करना ऐसे दिन करेंगे तो अपन काम नहीं ले रहे ऐसे वीकेंड पे करना ये रात को हम जा फ्राइडे करें वैसे भी 2 घंटे का ही है ఇది ఆల్మోస్ట్ స్టార్ట్కి రెడీగా ఉంది. మోస్ట్లీ అందరు వెళ్ళిపోయారు, లాక్ చేశారు.
కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. సో చూపిస్తాను మీకు ఎట్లా స్టార్ట్ చేసి. సో దీని రూట్ ఎట్లా ఉంటుంది. ఇది డైలీ 2 times వెళ్తుంది అనుకుంటాను. సో 3 times అనుకుంటా. 2 PM, 4 PM అండ్ 6:30 PM. సో ఇది మోస్ట్లీ 2 PM స్లాట్. తర్వాత 4 PMకి ఒక స్లాట్ ఉంది, 6:30కి ఒక స్లాట్ ఉంది. 6:30కి డిన్నర్ టైం అనమాట. సో ఆ స్లాట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. 2 o'clock. స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. నాకు తెలిసి కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. The ship is 26 feet tall, the river is 6 feet deep. The most we could probably do is take on enough water to ground, in which case the upper deck passengers would notice because we stop moving. But other than that, we have to carry the stuff. We have to show you how to use it. We'll show you how to wear a life jacket, point out the safety equipment, and we will be on our way. సో ఇది ఆల్మోస్ట్ స్టార్టింగ్ రెడీ ఉంది. ఇప్పుడే కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మమ్మల్ని కూడా ఏంటంటే ఇయర్స్ క్లోజ్ చేసుకోమన్నాడు అనమాట. పెద్ద హారన్ ఒకటి వస్తుందంట. సో ఇప్పుడే హారన్ అయిపోయింది. రోప్స్ అన్ని తీస్తున్నారు. చూడండి మూవ్ అవుతుంది. చాలా మెల్లగా టర్న్ చేస్తున్నట్టు. नीचे जैसा डाइनिंग का रूम जैसा है. नाइट स्टे. नाइग्रा जाओगे, नाइग्रा फॉल जाओगे ना. हाँ. अब ऐसे बोट में लेके जाता हूँ. कवर्ड नहीं रहता. नीचे लोग रहते हैं. फॉल के पास. సో ఇది బోట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour ట్రిప్ అనుకుంటాను ఇది. సో 1 hour రివర్ సైడ్ అంతా ట్రావెల్ చేసేసి అండ్ అగైన్ ఇట్ విల్స్ కమ్ టు ద సేమ్ పాయింట్. ఈ పాయింట్కి వచ్చి పార్క్ చేస్తారు. సో ఇది ట్రయల్ రూట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 3-4 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది 1 side ఆఫ్ ది బ్రిడ్జ్ సైడ్ ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. నేను మీకు ఇంకో బ్రిడ్జ్ వచ్చే రూట్ చూపిస్తాను. అదర్ సైడ్ కూడా ట్రయల్ రూట్ ఉంది. సో ఇది ఒక ట్రయల్ రూట్. ఇది అయిపోయిన తర్వాత ఇది స్పడీనా క్రెసెంట్ రోడ్ అంటారు ఇది. అండ్
మనం అక్కడ బోట్ వీడియో తీసాం కదా, సో అక్కడ బోట్ వెళ్తుంది. ఇఫ్ యూ సీ బ్రిడ్జ్ కింద నుంచి కనిపిస్తుంది మీకు. అండ్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, దీన్ని యూనివర్సిటీ బ్రిడ్జ్ అంటారు. సో మోస్ట్లీ మేము గ్రాసరీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏమైనా మాల్స్కి వెళ్ళేటప్పుడు కానీ బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్తుంటాం. అండ్ ఇది మేము రెగ్యులర్గా వెళ్ళే బ్రిడ్జ్ అనమాట, యూనివర్సిటీ బ్రిడ్జ్. సో దీంతో పాటు 4-5 బ్రిడ్జెస్ ఉన్నాయి. అటు సైడ్ 2 బ్రిడ్జెస్, ఇటు సైడ్ 2 బ్రిడ్జెస్. సో మోస్ట్లీ ఏంటంటే ఈ సిటీ మొత్తం ఒక రివర్ సైడ్ ఉంటుంది, దాంట్లో బ్రిడ్జెస్ ఉంటాయి. సో సాస్ట్రిన్ కూడా సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అంటారు. यूएस में जाओगे, ह्यूस्टन, डैलस, ये सब जाओगे ना, एक ब्रिज के ऊपर और एक ब्रिज, उसके ऊपर और एक ब्रिज. సో ఇక్కడ స్కై చూడండి ఎంత నీట్ అండ్ క్లియర్ ఉంటుందంటే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. స్కై చాలా క్లియర్గా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. రైట్, ఈ బిల్డింగ్ ఉంది కదా, సో నేను ఫస్ట్ సాస్కటన్కి వచ్చినప్పుడు కంపెనీ నాకు అకామిడేషన్ ఇచ్చిన బిల్డింగ్ అనమాట. ఇది ఒక 30 days దీంట్లో ఉన్నాను. దాని తర్వాత వేరే రూమ్ తీసుకొని షిఫ్ట్ అయిపోయాం. ఇది రివర్ సైడ్ క్రాస్ చేసిన తర్వాత వచ్చే ట్రయల్ రూట్ అనమాట. పైన నుంచి కూడా ఒక ట్రయల్ రూట్ ఉంది. అండ్ అక్కడ చర్చ్ కనిపిస్తుంది, బిల్డింగ్ హోటల్ కనిపిస్తుంది కదా. సో అదొకటి. ఈ ట్రయల్ రూట్ సైడ్ నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి, చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ. ఇదొక సైడ్. అండ్ దెన్ మనకి అవతల సైడ్ చిన్న క్రాసింగ్ బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది అవతల సైడ్ వచ్చిన ట్రయల్ రూట్ అనమాట. పైన ఒక రూట్ ఉంది, కింద కూడా ఇంకో రూట్ ఉంది. సో మోస్ట్లీ రన్నింగ్, సైక్లింగ్ సో ఈ రూట్లో చేస్తుంది. సో దీని పక్కన ఏంటంటే రివర్ ఉంటుంది, రివర్ సైడ్. అండ్ రివర్ పక్కన ట్రయల్ రూట్ ఉంటుంది. ఒక చిన్న ప్లాంట్ పైన ఫ్లవర్స్ చూడండి, మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయి. సో వీళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు, టైం పాస్ చేసేవాళ్ళు టైం పాస్ చేస్తున్నారు నాలాగా. సో ఆల్మోస్ట్ మాకి 2:20 అవుతుంది. సో 2:20కి సన్ ఉంది, కానీ అంత హ్యూమిడ్ అయితే లేదు. ఇది ట్రయల్ రూట్ అనమాట. ఇక్కడ చూడండి స్టెప్స్ లాగా పెట్టారు. పైన ఇంకో రూట్ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చేదానికి ట్రయల్ కిందకి వచ్చేదానికి అనమాట. She used to put so much spice, मुझे एसिडिटी हो जाएगा, तो अभी स्टॉप कर देते थोड़ा. लेकिन ठीक है, डालते हैं हम लोग, डालते हैं, हमारे घर में खाते हैं स्पाइस. వాటర్ పార్క్ లాంటిది అనమాట. ఇప్పటికైతే వాటర్ ఆఫ్ చేస్తున్నారు. సో కానీ ఏంటంటే మోన్యుమెంట్ లాగా ఉంది. యా, సో ట్రయల్ రూట్లో ఇదొకటి చిన్న మెమోరియల్ లాగా పెట్టారు. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉంటారు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వేస్తూ ఉంటారు. దీని చుట్టూ ఫ్లవర్స్ పెట్టారు కొంచెం మంచిగా.
ఓవరాల్గా దీని చుట్టుపక్కల ఇలా ఉంటుంది అనమాట. చూస్తే వన్ సైడ్ రివర్, తర్వాత వాకింగ్ ఏరియా, కూర్చోడానికి బెంచెస్, కొద్దిసేపు గ్రౌండ్ కూడా ఉంది. ఇన్ కేస్ గెట్ టుగెదర్ కానీ ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవాలంటే సో ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుకోవచ్చు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేసుకోవచ్చు. టైం స్పెండ్ చేయడానికి మంచి ఏరియా అన్నమాట. ఇది సాటర్డే ప్లాన్ అన్నమాట, టైంపాస్ ప్లాన్. సో ఇలాగా సాటర్డే టైంపాస్ చేసుకున్నాము. సో ఇవాళకి ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, subscribe, and don't forget to click on the bell icon. Thank you. We'll see you again.